హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నవరాత్రి స్పెషల్లో అనుకోని ప్రయాణం అండి. చిన్న ఫంక్షన్ ఉంది, మా చెల్లి వాళ్ళ పురుడు ఫంక్షన్ ఉందని చెప్పేసి ఊరికి వెళ్ళాము. అనుకోకుండా కార్లో వెళ్ళాల్సి వచ్చింది. లాంగే బట్ అనుకోకుండా ఇంకా అప్పటికప్పుడు అంటే టికెట్స్ అవి దొరకలేదు మాకు. అందుకని చెప్పేసి ఇలా కార్లో స్టార్ట్ అయ్యాము. అదే చిన్న వీడియో క్లిప్ తీశాను. నవరాత్రి అసలు పండగకి కూడా వెళ్ళొద్దు అనుకున్నాము, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యాము. ఇంకా మధ్యలో ఎక్కడ తెలియదండి. స్టార్ట్ అయినప్పుడు తీసేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్ళాము. బెంగళూరు హైవే అది వచ్చేసి రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. నాకు చాలా ఇష్టం. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ ఔటర్ రింగ్ రోడ్డు. వెళ్తున్న కొద్దీ చీకటి పడిపోయింది. అప్పటికే హైదరాబాద్ వచ్చేవరకు 6:30 అలా అయిపోయింది. చూడండి, ఇంకా అప్పటికే చీకటి పడిపోయింది. మాకు ఆ ఔటర్ రింగ్ రోడ్లోనే చీకటి అయిపోయింది. అలా మా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, ఒక చిన్న లైక్ చేయండి. అసలు వీడియోస్ తీయడానికి కూడా వీలు అవ్వలేదు నాకు. ఎందుకంటే నవరాత్రుల్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, అసలు వీలు అవ్వలేదు. ఇంకా వాళ్ళ పనులే సరిపోతాయి. ఇంకా చూడండి, ఇంకా ఇంటికి వచ్చేసి భోజనం చేసి ఇంకా దుర్గామాత దగ్గర డ్యాన్సులు వేస్తున్నారంటే అలా వచ్చి వీడియోస్ తీసుకున్నాము. మాకు అసలు వీడియోస్ ఏమంటారు డ్యాన్స్ చేయడానికి కూడా వీలు అవ్వలేదు. ఎందుకంటే రోజంతా జర్నీ చేసేసి అలసిపోయి ఉన్నాము. జస్ట్ అలా వెళ్ళి కనిపించేసి అమ్మకు దండం పెట్టుకొని చిన్న వీడియో క్లిప్స్ అవి తీశాను. ఇంకా ఫెస్టివల్ అంటేనే ఫుల్ ఎంజాయ్. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే మరీ అసలు దుర్గమాతని పెట్టేవాళ్ళు కాకపోతే, బట్ అమ్మాయిలు అనేది డ్యాన్సులు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ వచ్చాక చాలా డెవలప్ అయింది తెలంగాణ. ఆడోళ్ళే ఎక్కువ, జెంట్స్ కన్నా ఆడోళ్ళే ఎక్కువ డ్యాన్సులు వేస్తున్నారు. అన్నీ కొత్త స్టెప్పులు అండి. ఈ ఇయర్ చేంజ్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం నేను బాగా చేశాను, కొన్ని చేశాను. ఈ ఇయర్ అసలు డ్యాన్సులు చేయలేదు. ఉన్న 2 డేసే మేము అక్కడ. మా హస్బెండ్కి లీవ్స్ ఇవ్వలేదు, అందుకని చెప్పేసి 2 డేసే ఉండి వచ్చేసాము మేము. ఫంక్షన్ రోజు ఆ నెక్స్ట్ డే ఉండేసి నెక్స్ట్ డే బయలుదేరి వచ్చేసాము. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అసలు ఎవరు నేర్పించిన అవసరం, ప్రతి ఒక్కరు డ్యాన్సర్స్ అన్న ఫీలింగ్లో చేస్తున్నారు. డ్యాన్స్ చూస్తుంటేనే ఉల్లాసం వచ్చేస్తే అంత బాగా చేస్తున్నారు డ్యాన్సులు. ఎవరికి వాళ్ళు ఎక్సలెంట్ అండి డ్యాన్సులు కదా. ఎవరికి వారు హీరో అన్నట్టు అలా చేసేస్తున్నారు డ్యాన్సులు. మా పిల్లలు పడుకున్నారండి, లేదంటే మా పిల్లలు కూడా చేసేవాళ్ళు. చిన్నపిల్లలు కదా, ఎంజాయ్ చేస్తారు. మా పాపకు నేర్పిద్దాం ఈ ఇయర్ హాలిడేస్లో వెళ్తే అన్నట్టు అనుకున్నాను. బట్ ఇక్కడ ఆంధ్రాలో అంత చేయరు కదా, అసలు పిల్లలకు తెలియదు. నెక్స్ట్ డే నైట్కి వచ్చేసి ఇలా రాకేష్ బోనం అన్నగారు ఉన్నారు కదా, తను వచ్చారు. ఆ రోజు బోనాలు, అందుకని చెప్పేసి వచ్చారు తను. చిన్న వీడియో తీసుకున్నాను, అంటే మనకు గుర్తుగా ఉంటుంది అన్న. ఎక్కువ పెట్టలేదు. ఆ నెక్స్ట్ డే వచ్చేసి మేము వచ్చే రోజు అండి ఇలా సరస్వతి అవతారం అమ్మవారు. ఇంకా మా పాపకి అక్కడ చిన్న పూజ, భవానీ మాల వేసిన వాళ్ళు ఉంటే చిన్నగా పూజ చేశారు. అదే చిన్నపిల్లలకి ఇంకా సరస్వతి దేవి అవతారం కదా అని చెప్పేసి మేము టెంపుల్కి దర్శనానికి కోసం వెళ్ళాము అమ్మవారి దగ్గరికి. చూడండి ఎంత చక్కగా ఉందో తల్లి, దుర్గమ్మ తల్లి. చూడండి ఇలా చిన్నపిల్లలకి గాజులు, పారాణి, ఇంకా అలా భవానీలు ఇచ్చారు. చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మా బావగారు వెళ్ళి చేపలు పట్టుకొచ్చారు, మేము వచ్చామని చెప్పేసి. అదే చిన్న వీడియో క్లిప్ తీశాను గుర్తుగా. చూడండి, ఇంకా బతుకున్న మా పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు. చాలా ఇంక ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదండి, ఊర్లలో చెరువుల్లో చాలా చేపలు వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా మనకు కొనే అవసరం లేదు. ఊరు అంటేనే ఆ
వాతావరణము వేరు కదా. ఇంక ఇక్కడ చేపలు చూపించేసి మళ్ళీ డ్యాన్సులు స్టార్ట్ చేశారని చెప్పేసి చూడండి మా అక్క ఎలా చేస్తుందో డ్యాన్స్. మా అక్క నాకన్నా యాక్టివ్ అండి, చాలా బాగా చేస్తుంది, అన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఊర్లలో ఉంటారు, తెలంగాణనే కదా, ఇంకా అన్ని స్టెప్పులు కొత్త కొత్త స్టెప్పులు అన్నీ నేర్చుకుంటారు. మనం అలా కాదు కదా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాము, మనకు చేయడానికి అంత అవ్వదు. ఇంకా మా అక్కను చూసి నేను నేర్చుకొని మా అక్కతో పాటు చేసేదాన్ని. నేను పోయినసారి అలాగే చేశాను, ఈసారి అవ్వలేదు, ఇంకా వీలు అవ్వలేదు, ఎక్కువ రోజులు లేము కదా. పోయినసారి అంటే 10 days ఉన్నాను, చూశాను అక్కడ 10 days ఉండి అప్పుడు చేశాను. చూద్దాం నెక్స్ట్ ఇయర్ టైం ఉంటే చేద్దాం. మా పాపకు నేర్పించాలండి మెయిన్ ముందు. చాలా చాలా బాగా చేస్తున్నారు ఊళ్ళల్లో ఇప్పుడు. ఇంకా ప్రతి ఒక్కరు వస్తున్నారండి, హాలిడేస్ కదా, నవరాత్రి హాలిడేస్. చూడండి ఎంత జనాలు ఉన్నారో అసలు. చిన్న చిన్న పిల్లలండి, 3 years వాళ్ళకు కూడా వస్తున్నాయి స్టెప్స్. అసలు చూస్తేనే షాక్ అయ్యాను నేను, అంత బాగా చేస్తున్నారు పిల్లలు డ్యాన్సులు. చిన్న చిన్న అక్కడక్కడ క్లిప్స్ తీసేసి మళ్ళీ మేము బయలుదేరాము. ఇంకా ఎవరికి వాళ్ళు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, అలాగ మాట్లాడుకొని శారీస్ కానీ అలా కలర్ఫుల్గా వేసేసుకున్నారు. మా మమ్మీ మా అమ్ములు కూడా ఉన్నారు, డ్యాన్స్లో కనిపించట్లేదు, అటు లాస్ట్గా ఉన్నారు. ఈ స్టెప్ అస్సలు రాదండి నాకు, ట్రై చేసినా కూడా మా మమ్మీ నేర్పించింది, అయినా రావట్లేదు. నెక్స్ట్ ఇయర్కి ట్రై చేద్దాం, చేసి డ్యాన్స్ చేద్దాం కంపల్సరీ. ప్రతి సంవత్సరం ఒక వెరైటీ స్టెప్స్తో చాలా బాగా వేస్తున్నారు. మా ఊరనే కాదు, తెలంగాణ మొత్తం అలాగే చేస్తున్నారు. ఇన్ని రోజులు మా ఊరేనేమో అని నేను అనుకున్నాను, కానీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నారో దసరా సెలబ్రేషన్ అనేది. గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా అన్నట్టు ఆలోచిస్తున్నారు జనాలు అందరూ. దొరికే ఒక 10 days ఫుల్ ఎంజాయ్ అంతే, ఇంకా అంతే కదా, అంతకు మించి ఏముంటుంది లైఫ్ అంటే. ఎంజాయ్ ఫస్ట్, తర్వాత ఇంకా సంవత్సరం మొత్తం కష్టపడతాం, ఒక 9 days ఇలా డ్యాన్సులు సరదాగా చేస్తే చాలు కదా. ప్రతి ఒక్కరండి, చిన్నపిల్ల పెద్ద పిల్ల అని కాదు, ముసలోళ్ళు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, కలర్ కలర్ డ్రెస్సులు, జనాలు అందరు అక్కడే ఉన్నారేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఇంకొక జాతరలా, తీర్థము జాతర అన్నట్టు తయారైపోయింది విలేజ్ మొత్తం. ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. చూడండి ఆ చిన్న పిల్ల ఎంత బాగా వేస్తుంది కదా స్టెప్స్. అంతేనండి, ఈ వయసులో నేర్చుకుంటే ఇంకా ఫ్యూచర్లో తిరిగి చూడనక్కర్లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఎందుకంటే పండగకు ఉండలేమన్న ఒక చిన్న మిస్సింగ్ ఫీలింగ్ ఉంది, బట్ పర్లేదు. ఇంకా మా హస్బెండ్కి వాపస్ ఉందని చెప్పేసి వచ్చేసాను మేము. చూడండి ఎవరికి వాళ్ళు, జెంట్స్ లేడీస్ అని తేడా లేదండి, ప్రతి ఒక్కరు వేసారు డ్యాన్సులు. ఆ ఎంజాయ్మెంటే ఉండాలి. చూడండి వెనకాల మా ఊరు చెరువు నిండిపోయిందండి, ఫుల్ వాటర్ వచ్చేసినాయి, అందులో చేపలు కూడా అలాగే వచ్చేసాయి. బాగా చేశారండి. ఇంకా మేము బయలుదేరే సమయం అయిపోయింది, వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసి మా అన్నయ్య పంపించాడు వీడియో, చిన్న వీడియో క్లిప్ లాస్ట్ డే. ఇంకా ఇది వచ్చేసి దసరా రోజు మార్నింగ్ ఇలా దండం పెట్టేసుకొని, మామూలుగా ఎక్కువేం చేయలేదండి, సేమియా పులిహోర చేసేసి దండం పెట్టుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది, ఇంటి నుంచి పట్టుకొచ్చిన సీతాఫలాలు ఉంటే నైవేద్యంగా పెట్టాను. ఇంకా సేమియా పులిహోర చేసేసి చిన్నగా, అందులోనూ వర్షాలు కదండి బాబు, మేము బయలుదేరినప్పటి నుంచి వానలే. ఆ వానల్లో ఇంకా సింపుల్గా అలా చేసేసాను. ఒక సైడ్ మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అయిపోతుందని మా పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్ళాము, దుర్గమ్మ తల్లి టెంపుల్కి. ఇలా మావయ్య గారు వచ్చేసి చీర జాకెట్ గాజులు పట్టుకొచ్చాడు. అందరం కలిసి అలా టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా మా పాపని వీడియో తీయమంటే చూడండి ఎలా తీసిందో,
పిల్లలంటే అండి, నాకు నచ్చినట్టు తీస్తా అని చెప్పేసి పాప తీసింది. మనకు నచ్చినట్టు ఎక్కడ చేస్తారు పిల్లలు? వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయాలి అంతే. ఏవేవో తీసింది వీడియో తీయంటే. కొబ్బరికాయ, అరటిపళ్ళు, చీర, జాకెట్ అవి తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. అందరు బాగుండాలి అమ్మ తల్లి, చల్లగా కాపాడు తల్లి అని చెప్పేసి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇలా సింపుల్గా మా దసరా ప్రయాణం ఇలా సాగిందండి. చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో కదా. అలా సింపుల్గా అయితే దర్శనం అయిపోయిందండి. ఇంటికి వచ్చేసాము. తడుచుకుంటూ వెళ్ళిపోయాము. వానలు అస్సలు ఆగట్లేదు కదా. దశమి రోజు కూడా ఫుల్ వాన వచ్చేస్తుంది. ఇంకా ఆపలేదు, అలా తీస్తూనే ఉంది పాప వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అబ్బా, వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు, ఒక చిన్న లైక్ చేయండి. అమ్మ తల్లి అందరినీ చల్లగా కాపాడు తల్లి అని చెప్పేసి దండం పెట్టుకొని వచ్చేసాము ఇంటికి. అందరికీ హ్యాపీ దసరా అండి. ఇంకా నేను అప్పుడు వీడియోస్ అవి ఏం షేర్ చేయలేదు, ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చాం కదా, అందులోనే అలసిపోయినట్టున్నాం అని చెప్పేసి వీడియోస్ అవి ఏం అప్లోడ్ చేయలేదు. లేట్ అయిపోయింది. పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ ఉంటున్నాం కదండి. అలా పూజ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాము. అక్కడ గుళ్ళో మాతగారు అని ఉంటారు అంతే. ఇంకా పూజారి వాళ్ళు ఎవరున్నారు, మనం వెళ్ళి చేసుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడ ధ్వజస్తంభం లేదండి, అందుకని చెప్పేసి మళ్ళీ ధ్వజస్తంభం ఉన్న గుడికి కూడా వెళ్ళాం. పక్కనే ఉంటుంది అది కూడా. ఇంకా అది వీడియో అదేం తీయలేదు, మా హస్బెండ్కి అప్పటికే టైం అయిపోతుంది ఆఫీస్కి. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే గుడికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసాము. ఇది దారిలో చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసిన ఫొటోస్, వీడియోస్ అవి తీసాము. మా బాబు నేను సెల్ఫీ తీసుకుంటుంటే నన్ను కూడా తీయమ్మా అంటే ఒక చిన్న సెల్ఫీ తీశాను మా బాబుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ వీడియో, మాది ఫోటో, మేము, మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, అలా. బాయ్.